అందరికీ వందనాలు. సిస్టర్ దేవిన గారు దేవుని వాక్యముని అందిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో మనము చూసుకున్నట్లయితే ఒకప్పుడు దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి సడన్గా దురాత్మను పొందుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అని మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో రండి, దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళదాము. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. చూడండి, దేవుని ఆత్మతో నింపబడినటువంటి సౌలు రాజుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడిగా అక్కడ సమూహముతో కలిసి ఆత్మతో బలముగా అతని మీదకి వచ్చినప్పుడు దేవుని మాటలను ప్రకటన చేయుచు దేవుణ్ణి మహిమపరచుచు ఉన్నటువంటి మరి రాజు అయినటువంటి సౌలు గారిని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. సౌలు రాజు మరి ఒకప్పుడు తన జీవితంలో కష్టపడి పని చేసుకునేటువంటి మనస్తత్వాన్ని చూస్తూ ఉన్నాం. తప్పిపోయిన గాడిదలను వెతుకుతూ తండ్రి గాడిదలని కాయిచూ ఉన్నటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. అంతేకాదండి, సౌలు దేవుడు సేవకుడైనటువంటి సమూయేలు చెప్పినప్పుడు ఆ మాటకు లోబడినటువంటి వ్యక్తిగా సమూయేలు ఇదిగో నీ గాడిదలు వచ్చేసినాయి, ఇంటికి వచ్చినాయి అని చెప్పగానే నమ్మి సమూయేలు తన చెవిలో చెప్పినటువంటి మాటలకు దేవునికి చోటిచ్చి లోబడి వెళ్ళిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. తనను రాజుగా కొందరు అంగీకరించి కొందరు అంగీకరించకపోయినప్పటికీ కూడాను మౌనముగా సహించుకుంటూ మౌనముగా ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. సౌలులో ఎంతో ప్రేమ సౌలులో మనం చూస్తూ ఉంటాం. సౌలులో మరి ఇలాంటి సౌలు యొక్క జీవితంలో దేవుని ఆత్మతో నింపబడినటువంటి సౌలు యొక్క జీవితంలో అకస్మాత్తుగా దురాత్మ తనలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక విధంగా మనం మాట్లాడుకోవాలంటే మన భాషలో చెప్పుకోవాలి అంటే దయ్యం పట్టినటువంటి సౌలుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం పట్టిందంట? దయ్యము పట్టినటువంటి సౌలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, దేవుడు మనల్ని సృజించినప్పుడు, దేవుడు మనల్ని నిర్మించుకున్నప్పుడు మనల్ని ఆయన స్వరూపములో సృజించాడు. మనందరికీ కూడా ఆయన ఆత్మను కుమ్మరించాడు. మన నాసికా రంధ్రములో జీవవాయువును ఊది ఆయన ఆత్మతో మనల్ని నింపి ఆయన బిడ్డలముగా మనము జీవించాలి అని కోరుకున్నటువంటి వాడు. దేవుని ఆత్మతో మనము నింపబడాలని దేవుడు ఆశించినాడు. ఆయన ఆత్మ మన మీద బలముగా కుమ్మరించినాడండి. దేవుని వాక్యము చెప్తున్నది, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని సెలవిస్తుంది. సంగమా, ఈరోజు నువ్వు దేవుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీ కొరకు కల్వరి సిలువలో రక్తము కార్చినటువంటి దేవుడు, నీ కొరకు కల్వరి సిలువలో ప్రాణము పెట్టినటువంటి దేవుడు తన ఆత్మను నీకు అనుగ్రహించాడు. పరిశుద్ధ ఆత్మను, ఆదరణకర్తను నీకు తోడుగా ఉంచి ఆత్మతో నింపబడిన వారుగా, ఆత్మపూర్ణులుగా మీరు నింపబడి ఆత్మ కార్యములు చేయించు దేవుణ్ణి మహిమపరచుచు మీరు బ్రతకాలి అని దేవుడు మన పట్ల ఆశ కలిగి మరి ఆయన కోరుకున్నా ఉన్నాడు. అయితే ఈరోజు నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావా? దెయ్యపు ఆత్మతో నింపబడుతూ ఉన్నావా? ఈరోజు నీ హృదయంలో దేవుని ఆత్మకు చోటు ఉన్నదా, లేక దురాత్మలకు నువ్వు చోటు ఇస్తూ ఉన్నావో పరిశీలన చేసుకో. ప్రియ సంగమా, ఈరోజు దేవుని ఆత్మతో నింపబడిన సౌలు సడన్గా అతనిలోనికి ఎందుకు దురాత్మ వచ్చింది అనే విషయాన్ని ఒకటి మనము చూసుకున్నట్లయితే సమూయేలు గ్రంథములో అలానే ఉండండి. మొదటి సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయేను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చూడండి ప్రియ సంగమా, ఈరోజు ఆ యొక్క రాజు అయినటువంటి సౌలు గారు దేవుని ఆజ్ఞకు లోబడక వెనక తీసినాడంట. ఏం చేశాడండి? దేవుని ఆజ్ఞలకు, బాగా గమనించండి ఈ మాటని, దేవుని మాటకి లోబడక, దేవుడిచ్చిన ఆజ్ఞలకు లోబడక వెనక్కి తీశాడు. వెనక్కి తీయటం వల్ల సౌలులోనికి దురాత్మ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, సౌలు మీరినటువంటి ఆజ్ఞలు ఏమిటి? ఎక్కడ మీరాడు?
నిజంగా దేవుని ఆజ్ఞలను మీరటం వల్ల సౌలులోనికి దయ్యం వచ్చిందా అని మనం చూస్తే ఖచ్చితంగా చూడండి, దేవుని ఆజ్ఞలను మీరినాడు, అందుకే సౌలులో దేవుని ఆత్మ విడిచిపోయినట్లుగా చూస్తాము. మరి అతను అతిక్రమించినటువంటి ఆజ్ఞలు ఏమిటో మనము రెండు చూద్దాం. చూడండి, రండి. సమూయేలు మొదటి గ్రంథములో 13వ అధ్యాయము 8 నుంచి 13 వచనాల వరకు కనుక మనము చదువుకుంటే, అక్కడ ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునికి దహన బలులు, సమాధాన బలులు ఇవ్వడానికి అక్కడ నిలబడి 7 దినాలు సమూయేలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమూయేలు పలానా టైంకి, సమూయేలు ప్రవక్త గారు పలానా టైంకి నేను వస్తాను, మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసి ఆ యొక్క బలులను అర్పించి మిమ్మల్ని పంపుతానని దైవ సేవకుడైన సమూయేలు చెప్తారు. చెప్పినప్పుడు ఈ యొక్క సౌలు గారు అనేక మందిని కూర్చుకొని, సైనికుల్ని కూర్చుకొని 7 దినాలు సమూయేలు గారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతను కూర్చుకున్నటువంటి వారిలో, అతడు సమకూర్చుకున్నటువంటి ఆ యొక్క సైన్య సమూహములో భయపడేవారు, పిరికివారు చాలామంది కనిపిస్తూ ఉంటారు మనకి. వాస్తవంగా ధర్మశాస్త్ర ప్రకారంగా మనం చూసుకుంటే భయపడే వారిని, పిరికి వారిని అసలు యుద్ధాలకి తీసుకువెళ్ళకూడదు. వాళ్ళని తరివేయాలి, పక్కకు పంపించేసేయాలి. పనికిరారు అలాంటి వాళ్ళు దేవుని పనికి. ప్రియ సంగమా, ఈరోజు మరి గిద్యోనుని మనము చూసుకుంటే దేవుడు అంటాడు, ఇంతమంది ఎందుకు, భయపడే వాళ్ళని, పిరికి వారిని, వెనకం చేసే వాళ్ళని అందరినీ పంపించే అంటాడు గిద్యోనితోటి. అనగానే వెంటనే ఆ యొక్క గిద్యోను ఆ భయపడే వాళ్ళని, పిరికి మనసు కలిగిన వారిని వెనక్కి పంపించేసేస్తాడు గిద్యోను గారు. ఈరోజు సౌలు గారు కూడా ఇక్కడ అలాంటి పిరికి వారితోటి, భయపడే వారితోటి యుద్ధానికి వెళ్ళటానికి కూర్చున్నాడు. అక్కడ నిలబడినాడు. వాళ్ళు భయపడేది కాకుండా పక్కన వాళ్ళని కూడా ఏం చేస్తారు, భయపెడతారు. సమూయేలు గారు రావటం ఆలస్యం అయ్యేసరికి ఇంకెళ్ళిపోదామా, అయ్యగారు రాలేదుగా, వెళ్ళిపోదామా అనుకుంటుంటే ఈ సౌలు గారు ఏం చేశారంటే, వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారేమో అనే భయంతో సేవకుడు చేయవలసినటువంటి బలిని, సేవకుడు అర్పించవలసిన బలిని, సేవకుడు చేయవలసిన ప్రార్థనని ఎవరు చేస్తారు అంటే సౌలు రాజు చేస్తాడు. మీరు కనుక 8 నుంచి 13 వరకు మీరు చదువుకోండి. చేసినప్పుడు సమూయేలు వచ్చి, ఏంటి నువ్వు చేస్తున్న పని, కొంచెం సేపు నువ్వు ఆగలేకపోయావా, ఎందుకు ఇలా చేసావు అంటే 13వ వచనంలో అంటాడు, చదవమ్మా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేది. ఏం పని చేశాడంట? అవివేకపు పని. ఏం గైకొనలేదంట? దేవుడు ఇచ్చిన ఆజ్ఞను. బాగా గుర్తుపెట్టుకోండి, సౌలు రాజు చేసినటువంటి పాపమును మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకు దయ్యం వచ్చిందో అతనిలో చూస్తున్నాం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఏమైపోయాడు? నెరవేర్చకుండా తప్పిపోయాడు. ప్రియ సంగమా, ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నావా? ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నావా? ఏ ఆజ్ఞలను నువ్వు తప్పిపోతున్నావు? నువ్వు అనుకోవచ్చు, నువ్వే పాపము చేయట్లేదు అనుకోవచ్చు. ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు తప్పిపోతున్నావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో తప్పిపోతూ ఉన్నావు. నీ దేవుడైన యెహోవాను ఆరాధించే విషయంలో తప్పిపోతూ ఉన్నావు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించే విషయంలో తప్పిపోతూ ఉన్నావు. 6 దినములు నావి, 7వ దినమును 6 దినములు నీవి, 7వ దినము నాది అంటుంటే ఆ ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నావు. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించమన్న ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాం. ఎన్నో ఆజ్ఞలను పాటించే విషయంలో మనందరం ఏమైపోతున్నామంట? తప్పిపోతున్నామని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, రెండోసారి చూద్దాం. చూడండి, మరొకటి కూడా అతను ఆజ్ఞను అతిక్రమించినట్లుగా చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి ఏం తెచ్చుకున్నాడంట? పాపం తెచ్చుకున్నాడు. ఏం మీరి? ఆజ్ఞను మీరి. ఏ ఆజ్ఞను? దేవుడిచ్చిన ఆజ్ఞ. ఏమిచ్చాడు అక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు అమాలేకీయులందరినీ కూడా దేవుడు నాశనం చేయమంటాడు. అక్కడది ఏది పట్టుకోవద్దు, మొత్తం నాశనం చేసే, రాజుగారితో సహా నాశనం చేసే, అందరినీ, ఆ స్త్రీలు లేదు, పిల్లలు లేదు, అందరినీ నాశనం చేసేయమని చెప్తే ఈ యొక్క సౌలు రాజు ఏం చేస్తాడంటే ప్రజల మాట విని
ఆ యొక్క ఆజ్ఞకు లోబడకుండా బలముగా ఉన్నటువంటి పశువులను, బలముగా మరి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాటిని తెచ్చుకొని ఆ రాజుని చంపకుండా మరి తీసుకొని వచ్చేస్తాడు. వచ్చి మరలా ఏం చెప్తున్నాడో తెలుసా? ఎందుకు తీసుకొచ్చావు ఇట్లా అంటే, నీ దేవుడైన యెహోవాకు ఏమి ఇవ్వడానికి, బలి ఇవ్వడానికి తెచ్చాను అని చెప్తాడు. చేసింది తప్పు పని, మరలా అది ఎవరి మీద వేస్తున్నాడు? దేవుని మీదే వేస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు సౌలు అమాలేకీయులను నాశనము చేయమని దేవుడు ఖచ్చితంగా చెప్తే అది నాశనము చేయకుండా దేవుని ఆజ్ఞను మీరి తనకు నచ్చిన వాటిని నాశనం చేశాడు, నచ్చని వాటిని నాశనం చేశాడు, నచ్చిన వాటిని తీసుకొని వచ్చి దాచిపెట్టుకున్నాడు. ఆ విధముగా సౌలు రాజు దేవుని ఆజ్ఞలను ఏం చేశాడంట? మీరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే సౌలులో దురాత్మ వచ్చినట్లుగా 16-14 మనం చదువుతాం. చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, అతనిలో ఏం కలిగిందో తెలుసా అండి? వెరిపింపగా అంటే భయం వచ్చేసింది, భయపెడుతున్నాడు. ఏమొచ్చేసింది? అతనిలో దురాత్మ వచ్చింది. ప్రియ సంగమా, ఈరోజు పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు దేవుని ఆజ్ఞలను పాటిస్తూ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్న మాటలను, నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని, అనాథులను పరామర్శించమన్నటువంటి ఆజ్ఞలకు నిజమైన భక్తిని చూపుచున్నటువంటి దేవుని ఆత్మతో నింపబడినటువంటి దైవజనులు ప్రవీణ్ గారు, మరి అలాంటి దేవుని యొక్క బిడ్డలు, దేవుని ఆత్మతో నింపబడవలసినటువంటి మనము దేవుని ఆజ్ఞలను మీరటము ద్వారా ఏమొచ్చేస్తుందంట? మనలోనికి దురాత్మలు వచ్చేస్తున్నాయి. ప్రియ సంగమా, అందుకే దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని చెప్పేది. ఈరోజు దేవుని మాటకు వ్యతిరేకముగా మనము బ్రతుకుట వలన, దేవుని ఆజ్ఞలను మీరుట వలన, దేవుని ఆత్మతో నింపబడవలసిన మనము, పరిశుద్ధాత్మ సహాయముతో ఉండవలసిన మనము దురాత్మతో అనగా దయ్యము పట్టిన వారిగా అయిపోతున్నారు. చాలామంది దయ్యము పట్టడం అంటే ఏదో ఊగిపోయి బెదిరిస్తా ఇచ్చేసేది అనుకుంటూ ఉంటారు. కాదండి, దెయ్యము పట్టిన తర్వాత ఎట్లాగా ఇతని స్వభావం మారిపోయిందో తెలుసా? ఒకప్పుడు చెప్పాను మీకు, దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, సేవకుడు మాటకి లోబడినాడు. ఎంతమంది సగం మంది అంగీకరించకపోయినా కూడా మౌనంగా సహించాడు, కష్టపడి పనిచేస్తున్నాడు, ఎంతో ప్రేమ కలిగిన వాడిగా, మంచి లక్షణాలు కలిగిన వాడిగా ఉన్నాడు. అలాంటి సౌలుని దేవుడు ప్రేమించి గోత్రాలలో చిన్న గోత్రమైన మరి బెన్యామీను గోత్రములో ఉన్నప్పటికీ కూడా దేవుడు కనికరము చూపించి ఇశ్రాయేలీయుల ప్రజల 12 గోత్రాలకి రాజుగా చేసి అభిషేకించి తన ఆత్మతో అతనిని నింపితే సౌలు దేవుని ఆజ్ఞలకు లోబడక ఏం తెచ్చుకున్నాడంట? దేవుని ఆత్మను పోగొట్టుకొని దురాత్మను సంపాదించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు కల్వరి సిలువలో రక్తము కార్చినటువంటి క్రీస్తు ఎందుకు పనికిరాని వారమైన మన కొరకు కూడా మరి కార్చి ప్రాణమును పెట్టి మరి మనల్ని ఉన్నత స్థితిలో ఆ యొక్క మరణము జయించుట ద్వారా మనల్ని లేపి ఆయన ఆత్మతో నింపి ఆయన రక్తము చేత కడిగి మనల్ని పరలోకమునకు వారసులుగా చేయవలనని మనల్ని నిలవపడితే మనము కూడా దేవుని మాటలను అతిక్రమించి పాపము చేయుచు ప్రభువుకి దూరమైపోతూ దురాత్మకు దగ్గరైపోతూ ఉన్నారంట. దేవుని వాక్యము చెప్తూ ఉన్నది కదండి. మరి మనం చూస్తాం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను ఏం చేస్తున్నాడంట? అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనం చూస్తున్నాం. ఈ దురాత్మ వచ్చినటువంటి సౌలులో ఇక ఎలాంటి స్వభావము బయలుదేరిందో చూడండి. ఈ స్వభావములు మనలో ఉన్నాయేమో పరిశీలన చేసుకున్నట్లయితే మనము కూడా దేవుని ఆత్మతో నింపబడ్డామా దురాత్మతో నింపబడ్డామా అనేటువంటిది ఒక క్లారిటీ మనకు వచ్చేస్తూ ఉంటుంది. నెంబర్ 1, దురాత్మ పట్టినటువంటి సౌలు జీవితంలో అతనిలో కోపము స్టార్ట్ అయిపోయింది. ఏమొచ్చేసిందంట? మొట్టమొదటిగా కోపం. ఓరకొరకనే కోపం వచ్చేస్తుంది. చిన్నదానికి ఎవరన్నా ఏదన్నా మాట్లాడినా, ఎవరన్నా ఏదన్నా చెప్పినా వెంటనే ఏమొస్తుందో తెలుసా? ఇతనికి ఒకళ్ళు మంచి చేసినా చెడు చేసినా కోపం వస్తుందంట. రండి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 18:8. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున బహు కోపము తెచ్చుకున్నాడు. ఏమండి, వాళ్ళు ప్రజలు ఎవరో దావీదు యుద్ధం చేశాడని ఆయన్ని పొగుడుతూ ఉన్నారు.
వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. నీకు ఇష్టంగా మాట్లాడాలనేం లేదు కదా, ప్రతిసారి నిన్ను పొగడాలనేం లేదు కదా. చూడండి, ఇక్కడ దావీదుని పొగుడుతున్నారు ఒకసారి, అది అతనికి నచ్చలా. అది నచ్చకపోక అతని మీదకి ఏమొచ్చేస్తుంది, ఇప్పుడు కోపం వచ్చేస్తుంది. భయంకరమైన కోపం వచ్చేస్తుంది ఇతనిలోనికి, చాలా కోపం వచ్చేస్తుంది. అతని మీదే కాదండి, చూడండి ఇంకొక మాట చదువుదాం. అదే మొదటి గ్రంథంలో 20:30. సౌలు యోనాతాను మీద బహుగా, ఏమండి, కొడుకు మీద కూడా కోపడుతున్నాడు. ఒక స్నేహితుడి ప్రాణాలు కాపాడాడండి. ఎవరు? తన కుమారుడైన యోనాతాన్. అందుకు మంచి పని చేస్తే తల్లిదండ్రులు ఏమనాలి? వెరీ గుడ్ రా, చాలా మంచి పని చేసావు, వాళ్ళ ప్రాణాలు కాపాడావు, వెరీ గుడ్, సబాష్ అనాలి. కానీ ఇతనికి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది, భయంకరమైన కోపం వచ్చేస్తుంది. దయ్యము పట్టినటువంటి వాళ్ళలో మొట్టమొదట కనపడే లక్షణము ఊరికే ఏమొస్తుందో తెలుసా? కోపం వస్తుంది. కోప్పడాలి. వాక్యం చెప్తుంది ఎఫెసీ 4:26లో, కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటుంది. ప్రియ సంగమా, ఆ కోపమే మన దైవజనులైనటువంటి ఆ యొక్క పగడాల ప్రవీణ్ గారి మీద పెంచుకున్నారు. సువార్త ఆజ్ఞలను నడుచుకుంటూ సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు. కాబట్టి గిట్టనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం పెంచుకున్నారంటండి? కోపం పెంచేసుకున్నారు. కోపం పెంచుకున్నారు ఆయన మీద. ప్రియ సంగమా, ఈరోజు నీ పిల్లల మీద నువ్వు ఊరకనే కోప్పడుతూ ఉన్నావేమో, ప్రతిదానికి విసుక్కుంటున్నావేమో నీ పిల్లల్ని. అది మంచిది కాదు, అది దయ్యపు లక్షణం. సహోదరి మీద సహోదరి కోప్పడుతూ ఉన్నారేమో. ఈరోజు కోప్పపడండి, తప్పు చేసినప్పుడు కోప్పపడండి, గద్దించండి. కానీ వాళ్ళని కాని మాటలు మాట్లాడే స్థితిలోనికి వెళ్ళకూడదు. ఈ సౌలు కోప్పడుతున్నాడు, దయ్యం పట్టిన వాళ్ళు. ఈ కోపం పట్టిన తర్వాత వచ్చే లక్షణాలు చూడండి. రెండవదిగా ఏం చేస్తున్నాడో తెలుసా? బూతులు మాట్లాడేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రెండో స్టెప్ అదే. ఫస్ట్ కోపంతో స్టార్ట్ అవుతుంది. నీ యొక్క దురాత్మ కోపాన్ని రేపిద్ది. ఆ తర్వాత నీలోకి బూతులు వచ్చేస్తాయి. సౌలు ఎలా పడితే అలా బూతులు మాట్లాడేస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 20:30 చదువుకుందాం. 20:30. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఎట్ట తిడుతున్నాడు చూడండి. ఈ తిట్లు భలే విచిత్రంగా ఉంటాయి. ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయా కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది. ఏమండి, ఏంది ఆగడగొట్టు దాని కొడక అని తిడుతున్నాడు. అంటే అతడు మేలు చేశాడని, దావీదుకి హెల్ప్ చేశాడని ఫస్ట్ కోప్పడ్డాడు. ఇప్పుడు కోపంలో ఇంకొక పాపం ఏం చేస్తున్నాడు? బూతులు తిట్టేస్తున్నాడు. జాగ్రత్త. కోపంలో నీ పిల్లల్ని ఏ మాట పడితే ఆ మాట శపించువాక. తల్లి తండ్రి కోపపడండి, గద్దించండి ప్రేమతో, అంతేకాని బూతులు మాట్లాడబాక. కోపంలో నాశనం కోరుకోబాక. కోపంలో జాగ్రత్తగా ఉండు. ఏమండి, పగడాల ప్రవీణ్ గారిని ఎంత భయంకరంగా తిట్టారో కదా. మీరు చూస్తారో, ఫాలో అవుతారో లేదో నాకు తెలియదు, యూట్యూబ్ ఛానల్స్. నేనైతే ప్రవీణ్ అన్నయ్యి చాలా చూస్తుంటా. అవి ఎన్ని గంటలైనా ఉండండి. డిబేట్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఆ ఐక్యపరిచే విధానము చాలా బాగుంటుంది. చాలా చక్కగా సున్నితంగా, ఎవ్వరికీ నొప్పి కలగకుండా ఆ ముఖము మీద ఆ పాస్టర్ గారికి చిరునవ్వు అనేదే చెరగదు. చిరునవ్వుతోనే ప్రతి మాటని కూడా గద్దిస్తూ ఉంటారు. వాక్యము సత్యాలు ఎంత చక్కగా బోధిస్తుంటారో, సాక్ష్యములు ఎంత చక్కగా సాక్ష్యం, దేవుడి దగ్గర మనం ఎలా సంపాదించుకోవాలో ఎంత చక్కగా నేర్పిస్తూ ఉంటారు. మరి అలాంటి సేవకుల్ని చూడండి, దయ్యము పట్టిన వారిగా ఎంతమంది నీచముగా మాట్లాడారో యూట్యూబ్లో మీరు చూడండి, తెలుస్తుంది. ఆయన బండి నడుపుకుంటూ వస్తుంటే కొంతమంది కింద కామెంట్స్ పెడుతున్నారు. ఏం దాగొచ్చాడు, ఎంత దాగొచ్చాడు, తూలిపోతున్నాడు. చూడండి ఎలాంటి మాటలో చూడండి. ఈరోజు అంటే ఎంత కోపం ఉంటే ఒక చనిపోయిన వ్యక్తి మీద కూడా అంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సంగమా, ఈరోజు అలాంటి దుర్భాషలను కూడా మాట్లాడుతున్నావేమో. ఉచితంగా ఒకరిని గురించి ఎప్పుడు కూడా నీవు తీర్పు తీర్చబాక. నువ్వు పనిష్మెంట్ ఇచ్చేసేబాక వాళ్ళకి. నువ్వు కాదు ఇచ్చేది, ప్రభు ఉన్నారు, ఆయన తీర్పు తీర్చేవాడు ఉన్నాడు. నువ్వెవరవి? వెంటనే చూసేస్తావు. వెంటనే మనం ఇవ్వటానికి ఎవరము? ఈరోజు కోపపడుడు కానీ పాపము చేయవద్దు. రెండవ లక్షణం, ఇతరులు బూతులు మాట్లాడేస్తూ ఉన్నాడు.
ఈరోజు మన మాటలు ఎలాగ ఉండాలంటే ఎఫెసీ 4:29 అంటున్నాడు, వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమును పలుకుడు, కానీ ఏ భాష పలకూడదంట, దుర్భాష ఏదైనాను మీ నోట రానియొద్దు అంటున్నాడు దేవుడు. అదే 5:4 చదువుతాము, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు. కొలస్సీ 3:8 అంటాడు, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించేసేయండి అంటున్నాడు. ఈరోజు నువ్వు కూడా బూతులు మాట్లాడుతున్నావా? కూర్చొని చిత్రుకి, చమత్కారానికి, సరదాకి ఒక మాట మాట్లాడాలంటే ఒక బూతు ముందు పెట్టి వెనక బూతు పెడతారు. తప్పది. ప్రియ సంగమా, ఈరోజు అది దయ్యం పట్టిన వాని యొక్క లక్షణం అని గ్రహించు. ఈరోజు ఎలా మాట్లాడుతున్నాం? 3వ విషయమును తెలియచేస్తున్నాను. సౌలు దయ్యం పట్టిన తర్వాత వచ్చినటువంటి లక్షణం ఏంటో తెలుసా? అసూయ వచ్చేసిందంట. ఏమొచ్చేసింది? అసూయ వచ్చేసేసింది. మొదటి గ్రంథంలోనే 18:9 చూస్తాం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఏం చూపు నిలిపాడంట? విషం అంటే అసూయ. రే దావీదును పొగిడారు. అసూయ వచ్చేస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసింది ఎందుకోసం వేశారో తెలుసా అండి? ప్రధాన యాజకులంట చక్కగా చెప్తాడు వాక్యం. ఎక్కడది? మార్కు సువార్త 15:9 కనిపిస్తుంటుంది. ప్రధాన యాజకులు అసూయ చేత యేసుని ఏం చేశారో తెలుసా? అప్పగిచ్చారంట. దేని చేత? అసూయ. ఈ అసూయ నీలో ఉన్నది అంటే నీలో ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? దెయ్యం పట్టింది. నీకు దెయ్యం పట్టింది కాబట్టి ఓరకనే పక్కన వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే ఓర్చుకోలేకపోతున్నావు, పక్కన వాళ్ళు ఏదన్నా కొనుక్కుంటే తట్టుకోలేకపోతావు, పక్కన వాళ్ళు ఒక మంచి చీర కట్టుకున్నా తట్టుకోలేవు, వస్తువు కొనుక్కున్నా తట్టుకోలేవు, వాళ్ళ పిల్లలు బాగున్నా తట్టుకోలేవు. అసూయ పెరిగిపోతుంది. పకడాల ప్రవీణ్ గారు కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతూ ఉంటే ఎంతమందికి దయ్యం పట్టినటువంటి వాళ్ళకి అసూయ పెరిగిపోయింది. చూడండి ఎంత దగ్గర సంబంధం ఉందో దయ్యం పట్టిన వాళ్ళ లక్షణాలు. అసూయ పెరిగిపోయే అలా ఆ విధంగా చేస్తూ వచ్చారు. అలాంటి దుర్భాషలు మాట్లాడారు ఆ దైవజనుడి మీద. ప్రియ సంగమా, ఈరోజు అసూయ నీ జీవితంలోనికి వచ్చేస్తూ ఉన్నదేమో పరిశీలన చేసుకో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3 అంటున్నాడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొనుచున్నవారు కారా అంటున్నాడు. అంటే అసూయ ఉంటే శరీర సంబంధమైన మనుషులం అనగా దయ్యం పట్టినటువంటి వారే. ప్రియ సంగమా, నీకు దయ్యం పట్టి అంటాం కాదు. చూడండి దయ్యం పట్టినటువంటి లక్షణాలు సౌల్లో ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ కోపం వచ్చేసింది, బూతులు మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు ఏమొచ్చేస్తుంది? అసూయ పెరిగిపోతుంది. అసూయ. వాళ్ళు కొనుక్కుంటే నువ్వు కొనుక్కోవాలని రూల్ లేదు. దేవుడు ఇస్తాడు నీకు కూడా ఒక సమయంలో, నువ్వు కూడా కొనుక్కుందువు. గలతీ 5:21 అంటాడు కదండి, భేదములు, విమతములు, అసూయలు ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. అంటే పరలోకానికి వెళ్ళమంతే, స్వతంత్రించుకోలేమంట మనం. ప్రియ సంగమా, కొందరైతే సువార్త చెబుతున్నారంట. ఎలా చెప్తున్నారో తెలుసా? ఫిలిప్పీ 1:15 అంటాడు, కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఎలా ప్రకటిస్తున్నారంట? దేని చేత? దేవుని ఆత్మతో నింపబడి ప్రకటించండి అంటే కలహబుద్ధి చేత, అసూయ చేత ప్రకటిస్తున్నారు. యూట్యూబ్ కొట్టండి, తెలుస్తుంది మీకు. ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయతోటి ఈయన చెప్పింది కరెక్ట్ కాదు, ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, ఈయన చెప్పింది కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్పింది కాదు. ఎవరు చెప్పింది కరెక్ట్ కాదో ఎవరు తీర్పు తీరుస్తారు? దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎంత అసూయ! ఈరోజు దేవుని బిడ్డల్లోనే ఐక్యత లేదు, అసూయ ఎక్కువైపోయింది. ఆ అసూయ చేతనే కదా హేబేలు ఏం చేశాడు? కయ్యూను ఏం చేశాడు? కోపం వచ్చేసింది. ఫస్ట్ కయ్యూన్లో కూడా ఆ ప్రార్థన వినలేదని కయ్యూనికి ఏమొచ్చింది? ఫస్ట్ కోపం వచ్చింది. ఎవడరా అంటున్నాడు. అన్నాను ఎవడరా? ఆ కోపం వచ్చేసింది. ఆ ప్రార్థన వినేసరికి తమ్ముడి మీద దేవుడు అతని ప్రార్థన వినేసరికి అసూయ వచ్చేసింది. చూడండి ఎలాంటి స్థితికి తీసుకువెళ్ళిపోయాడు. చివరికి కయ్యూను ఏం చేశాడంటే అతన్ని చంపేస్తాడు. అవును, నెక్స్ట్ స్టెప్ అదే. ప్రియ సంగమా, ఈరోజు ఈ దయ్యపు లక్షణాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లలలో ఏలుబడి చేస్తున్నాయేమో పరిశీలన చేసుకో. సంఘములో ఏలుబడి చేస్తున్నాయేమో పరిశీలన చేసుకోవాలి.
ఎక్కడ ఈ లక్షణాలు కనపడకూడదు. అసూయతో కాదంట, ఏది చేసినా మనం ఎలా చేయాలంట, ప్రేమతో చేయాలి. నాలుగో విషయం చెప్తున్నాను చూడండి. దయ్యం పట్టినటువంటి సౌలులో నాలుగవదిగా మనం చూసినట్లయితే రాజ్యకాంక్ష పెరిగిపోయి భయం వచ్చేసింది అతనిలోనికి. రాజ్యం ఎక్కడ పోతుందో, మన సింహాసనం ఎక్కడ పోతుందో అనేటువంటి మనసు వచ్చింది. 18వ అధ్యాయం 8వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. వారు దావీదుకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు ఆళ్ళేదో దావీదు కార్యం చేశాడని దావీదుని స్తుతిస్తుంటే యుద్ధంలో జయం పొందాడని ఈయన ఎక్కడి దాకా వెళ్ళాడో తెలుసా? అసూయతోటి నా రాజ్యం తీసేసుకుంటాడేమో, నా పదవి తీసేసుకుంటాడేమో అంటున్నాడు. ఇంకొక చోట కూడా చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో 20వ అధ్యాయము 31వ వచనంలో, యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలం నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలుగదు కదా. ఎవరితో అంటున్నాడు తెలుసా? యోనాతానుతో. రే, అతన్ని కాపాడతావా? అతనికి సాయం చేస్తావా? అడగగొట్టువా అని కొడక, పనికి మాలినోడా. అసలు దావీదు బతికినంత కాలం నీకు రాజ్యం వచ్చింది అనుకుంటున్నావా? నా తర్వాత నీకు వచ్చింది అనుకుంటున్నావా సింహాసనం? ఆయన చెప్తే కానీ నీకు రాదు అంటే ఇప్పుడు ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడు? సింహాసనం, పదవి. ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు. ఫస్ట్ ఆజ్ఞ అతిక్రమించినప్పుడే సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పేశాడు, సౌలు నిన్ను దేవుడు ప్రేమించి నిన్ను హెచ్చించి తన ఆత్మతో నింపితే నువ్వు ఆయన ఆజ్ఞను తిరస్కరించావు. నిన్ను నీ యొక్క తరము వారిని కూడా రాజ్య సింహాసనానికి రాజులుగా చేయాలనుకున్నాడు. దేవుడు మనసు మార్చేసుకున్నాడు. ఇక నీకు సింహాసనము నీ పిల్లలకి లేదు అనేసాడు. అంతే. ఆల్రెడీ దేవుడు చెప్పాక ఇంక మనం ఎంత ప్రాకులాడినా ఏముందాడా? మనకి ఏమన్నా దొరికిద్దండి? దేవుడు నో అన్నాక మనం ఎంత ప్రాకులాడినా దొరికిద్దా? బిలాము ప్రాకులాడాడు, దేవుడు నో అన్నా కూడా ప్రాకులాడాడు. ఏం మిగిలింది బిలాముకి? ఏమైనా మిగిలిందా? ఏమీ లేదు. ఈరోజు నువ్వు ఏ కాంక్ష కలిగి పరిగెత్తుతున్నావో నాకు తెలియదు. నిజమే, దయ్యం పట్టిన వాళ్ళు ఒకటి ఏందో ఆశిచ్చేసి పరిగెత్తుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు మొదట చూడండి, యోహాను సువార్త 18:36 అంటాడు, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనేను. మొదట లూకా 12:38 మొదట దేవుని నీతిని ఆయన రాజ్యమును వెతకాలంట. అప్పుడు తర్వాత మనకేం కావాలో దేవుడు ఇస్తాడు. ఆయన రాజ్యం ఏమి రాజ్యం? ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యము అయితే ఏమంటున్నాడు? నా సేవకులు చేంజ్ చేసి ఉండేవాళ్ళు, వాళ్ళ మీద తిరుగుబాటు చేసి ఉండేవాళ్ళు, వాళ్ళు నన్ను కాపాడేవాళ్ళు. నా రాజ్యం పరలోక రాజ్యం. ఆ రాజ్యం కొరకు నేను పోరాడుతున్నాను, ఆ రాజ్యం కొరకు నేను ప్రయాసపడుతున్నాను, ఆ రాజ్యం కొరకు నేను ఆ రాజ్యంలో చేరాలని నేను ఎంపర్లాడుతున్నాను అంటున్నాడు. మరి మనం దేనికోసం ఎంపర్లాడుతున్నాము? ఈరోజు దేని కొరకు నువ్వు? ప్రియ సంగమా, అసూయ వారి హృదయంలోనికి వచ్చి మరి పగడాల ప్రవీణ్ గారు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిపోతూ వచ్చారు. మీకు తెలుసు, ఇంటర్నేషనల్గా మంచి పేరు పొందేస్తూ వచ్చారు సేవ క్రిస్టియన్స్ పరంగా. ఆయన చాలా పెద్ద పేరు. వారిలోకి ఎక్కడ ఇంకా ఉన్నత స్థితికి ఎదిగిపోతాడు, ఇంకా ఎంతమందిని సంపాదిస్తాడు, ఎంతమందికి మరి దేవుళ్ళలోనికి నడిపిస్తాడు అనేటువంటి ఒక భయం వాళ్ళలోనికి వచ్చేసింది. వాళ్ళకున్నటువంటి ఆ యొక్క మరి పేర్లు ఎక్కడ పోతాయో, వాళ్ళకున్నటువంటిది. ఆయన ఒక ప్రశ్న వేస్తే దానికి సూటిగా జవాబు చెప్పేస్తున్నాడు, ముక్కుసూటిగా జవాబు చెప్పేస్తున్నారు పాస్టర్గా. వాళ్ళకి ఒక భయం వచ్చేసేసింది, ఎక్కడ ఏమవుతుందో. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి దయ్యము పట్టిన వాళ్ళు చేస్తున్న పనులు. ఈరోజు మనం ఎలాగున్నాం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని వివేచింపవద్దు అంటున్నాడు. మీకు ఏది కావాలో అది దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే మనం ఈ లోక రాజ్యాన్ని కాదు, కానీ ఏ రాజ్యమును వెతకాలంట? దేవుని. నువ్వు ఈ లోకాన్నే వెంబడిస్తున్నావు. మరొక లక్షణం చెప్తాను చూడండి. దయ్యం పట్టిన తర్వాత సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఈ లక్షణాలన్నీ ఎవరయ్యి? సౌలు కాదు, దయ్యం పట్టిన వాళ్ళ లక్షణాలు. దయ్యం ఎందుకు వచ్చింది? దేవుని ఆజ్ఞను. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, చక్కగా ఫాలో అవుతున్నారు. దేవుని ఆజ్ఞను మీరటం వల్ల దేవుని ఆత్మను కోల్పోయి
దురాత్మను సంపాదించారు. ఈ దురాత్మ వారిలోనికి వచ్చేసి సౌలులోనికి వచ్చి కొన్ని లక్షణాలు చూస్తూ ఉన్నాం. కోపము, అసూయ, బూతులు, రాజ్యకాంక్ష. ఓకే, మరొకటి మేలు చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే ఈయన కీడు చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నీకు మేలు చేసిన వాళ్ళు, నీకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోతూ ఉన్నావేమో. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16:23. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయిను, అతడు సేదదీరి బాగాయను. ఎవరు? దావీదు సౌలుకి దయ్యం పడితే ఎవరు వచ్చి సాయం చేస్తున్నారు? ఆ రాజ్యంలో చాలామంది ఉన్నారు. కానీ ఎవరి మీద అయితే అసూయ పెంచుకున్నాడో, ఎవరి మీద అయితే కోపం పెంచుకున్నాడో, ఎవరిలో అయితే మరి కక్ష పెంచుకొని పోరాడుతున్నాడో ఆ వ్యక్తి ద్వారానే ఇతనికి ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. ఇతనికి మేలు జరుగుతున్నది. ప్రియ సంగమా, నిజమే. ఈరోజు అనేక మంది కానివారు దైవ సేవకుడైన ప్రవీణ్ గారిని ఎన్నో మాటలు కీడు చేయాలని. చూడండి, మీరు ఆ ఆడియో విని ఉంటే ఆయన కళ్ళు పీకేస్తాం, ఆయన నాలుక కోసేస్తాం, ఆయన కత్తితో ఘాట్లు పెడతాం. అట్లాంటి కఠినమైన మాటలు మాట్లాడినటువంటి ఆడియో కూడా ఉంది, తెలుసా? ఆ మాటలు మాట్లాడారు. ఎంత కక్ష చూడండి. ఆయన సమాజమునకు మేలు చేస్తున్నాడు, చెడు జరగకుండా చెడును ఆపుతూ ఉన్నాడు. పాపము విస్తరించకుండా ప్రభువు మాటలను బోధిస్తూ ఆపుతూ ఉంటుంటే అతనికి ఏం చేసే స్వభావం వచ్చింది? అందరిలో కీడు చేసే స్వభావం వచ్చింది. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దావీదు సౌలుకి మేలు చేస్తే దావీదుకి ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా? కీడు చేస్తున్నాడంట. ఎట్లా? 18, 9, 10 వచనాలు చదువుదాం. 18 అధ్యాయం 9, 10. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినదని అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకొని సౌలు ఆయటి. ఎంత కీడంటే ఏమొచ్చేస్తుంది? సంపేద్దాం అంటున్నాడు. ఎవరిని? దావీదుని. ఎంత కీడు చేస్తున్నాడో చూడండి. అతన్ని కాపాడటానికి దావీదు వచ్చి నుంచుంటే, అతనిలో ఉన్న దురాత్మ పోగొట్టడానికి దేవుణ్ణి స్తుతిస్తూ నుంచుంటే, ఇతనేమో చంపేస్తాను అంటున్నాడు. ప్రియ సంగమా, ఎలాంటి మనసు! ఈ మనసు కాదా పాస్టర్ గారి జీవితంలో జరిగింది? ఈ మనసు ఉన్నవాళ్ళు కదా ఆ మాటలు ఆడియోలో పెట్టింది ఆ దైవజనుడి గురించి. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు? నీ జీవితంలో కూడా మేలు చేసిన వారికి కీడు చేస్తూ ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయగలదు. ఇర్మియా 18:20 అంటాడు, కీడు చేయకు. అంతేకాదు, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదంట. సామెతలు 17:13 అంటాడు. నువ్వెవరికైనా మేలు చేసిన వాళ్ళకి నువ్వు కీడు చేసావనుకో, నువ్వు కీడు చేయి, ఓకే, వాళ్ళు కీడు అనుభవిస్తున్నారు, ఓకే, నీ వాళ్ళ అనుభవిస్తున్నారు, కానీ అంతకంటే 1000 రెట్ల కీడు నీ ఇంట్లో నుంచి తొలగిపోదంట. అది గుర్తుపట్టుకో, నీ జీవితంలో నుంచి తొలగిపోదు. అదే ఈ మాట, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. అంతే. నువ్వు మేలుకు ప్రతిగా మేలు చేయాల్సింది పోయి ఇంకా ఏం చేస్తున్నావు అంటే కీడు. అందుకే దేవుడు నీకు ఇంకా 1000 రెట్ల కీడుని నీకు అనుమతిస్తూ ఉంటాడు. ఈరోజు ఎవరికి కీడు చేసేవారిగా మనము ఉండకూడదు. నేను చేసిన మేలునకు, దావీదు అంటాడు, కీర్తనకారుడు అక్కడ చెప్తూ ఉన్నాడు 109:5 అతని బాధ అక్కడ కనిపిస్తుంటుంది. చూడండి, నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు అని బయటపడుతున్నాడు. ఎక్కడ? కీర్తన గ్రంథంలో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఎంతగా మేలు చేస్తే నాకు కీడే చేస్తున్నారు అంటూ ఉన్నాడు. అవును ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? అసలు మనందరం దేనికి పిలువబడ్డామో తెలుసా? దేవుని, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3:17 అంటాడు, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది. అవును, మన ముందున్న దైవజనులు పగడాల ప్రవీణ్ గారు ఈ మార్గాన్ని మనకు చూపించారు. సమస్త మానవాళికి యేసుక్రీస్తు ప్రభువాన్ని చూపించారు. మేలు చేసి కీడుని అనుభవించారు. మేలు చేసినందుకు కలిగినటువంటి బహుమానం అది. ప్రియ సంగమా, ఈరోజు మేలు చేసి మనము కీడు అనుభవించినా పర్లేదు, కానీ మనము
మేలు చేసిన వాడికి ఏం చేయకూడదంట, కీడు చేయొద్దు అంటూ ఉన్నాడు. ఈరోజు మనం ఎలాగున్నాం? మన ఆత్మీయ జీవితం ఎలాగున్నది? దేవుని బిడ్డల్ని ఎంత బాధ పెడుతూ ఉన్నారు. ప్రపంచము దైవ సేవకుల మీద ఎంత కక్ష కట్టి ఉన్నది. ఈరోజు కొద్ది దినాలే మన ముందు ఉన్నాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి దాచుకుందామా అనే కన్నా ఎంతవరకు సువార్త చెప్తున్నాం, ఎంతవరకు పరిగెత్తుతున్నామని మనం పరిశీలన చేసుకోవాలి. నీతిమంతులైన ప్రతి ఒక్కరికి ఈ శోధనలు తప్పవు. ప్రవీణ్ కుమార్ గారికే కాదండి, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారికి తప్పలేదు. ఆనాడు నుంచి ఈనాడు వరకు అనేక మంది దైవజనులకి తప్పలేదు. ఈరోజు కొద్ది దినాలలో నీతి కొరకు నిలబడిన నీకు నాకు కూడా తప్పదు అంటున్నాడు ప్రభు. అయితే దేవుని ఆత్మను నువ్వు పోగొట్టుకోవద్దు. నిలబడు ధైర్యంగా, దేవుని కోసం నిలబడు ధైర్యంగా. ఏమండి, ధైర్యంగా నిలబడ్డాడండి. నా పక్షంగా దేవుడు ఉన్నాడని ధైర్యంగా నిలబడ్డారు. చూడండి, దయ్యం పట్టిన సౌలులో మరో లక్షణాన్ని మనం చూస్తే, దేవుడు అసలు సౌలుని రాజుగా ఎందుకు చేశాడు అండి? ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమడిగారు? మాకు కూడా అందరిలాగా ఒక రాజు ఉండాలి, మా పక్షంగా మా రాజు వెళ్ళి మా శత్రువులతో ఏం చేయాలి? పోరాడాలి, యుద్ధం చేయాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని ఏడిచారు. అప్పటి వరకు దేవుడే రాజుగా ఉన్నాడు. ఈ ప్రజలందరూ సౌలుని ఎందుకు ఎన్నుకున్నారంటే యుద్ధాలు చేయడానికి, శత్రువుల పక్షంగా ఎన్నుకున్నారు. ఫస్ట్ రాజు ఆయనే ఇశ్రాయేల్ ప్రజలకి. యుద్ధాలు చేయవలసిన, శత్రువులతో యుద్ధాలు చేయవలసినటువంటి సౌలు యుద్ధము శత్రువులను వెంబడించడం మానేసేసి దావీదును వెంబడిస్తున్నాడంట. ఆడున్నాడంటున్నా, వస్తున్నాను, వాడిని చంపేస్తా. అక్కడ లేడా, ఇంకో చోటికి వెళ్ళాడా, అక్కడికి వెళ్దాం పద, అక్కడ చంపేస్తా. చూడండి, ఎవరిని ఫాలో అవుతున్నాడు? ఒక దేవుని బిడ్డను చంపడానికి పరిగెత్తుతూ ఉన్నాడు ప్రతిసారి. దేవుడేమో శత్రువులను నాశనం చేయి అంటున్నాడు. నీ శరీరాశను నాశనం చేయి, నీలో ఉన్నటువంటి లోకాన్ని నాశనం చేయి, ఈ లోకములో ఉన్న పాపము జరగకుండా నాశనము చేయని దేవుడు చెప్తూ ఉంటుంటే మనం ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? దేవుని సేవ చేస్తూ దేవుని ఆత్మతో నింపబడిన వారిని ఎట్లా నాశనం చేయాలి, ఆ సేవకుని ఎలా చంపాలి, ఈ సేవకురాలను ఎలా చంపాలి, ఈ సువార్త ఎలా ఆపాలి, ఈ సంఘం ఎలా నాశనం చేయాలి. ఇదే ఎందుకంటే యెజబేలు యొక్క ఆత్మ పనిచేస్తూ ఉన్నది. ఏ ఆత్మ? చివరి దినాల్లో యెజబేలు ఆత్మ ఎక్కువైపోయింది. సేవకుల్ని బాధ పెట్టే ఆత్మ ఎక్కువైపోయింది. నీతి కొరకు నిలబడే దేవుని బిడ్డల యొక్క మరణమును చూచే వరకు వదలనటువంటి ఆత్మ ఎక్కువైపోయింది భూమి మీద. నేను దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతూ ఉన్నాను ఈ మాట. కొద్ది దినముల్లో అందరూ కూడా జల్లించబడబోతూ ఉన్నారు. ప్రియ సంగమా, నువ్వు ఎలాగున్నావు? ఏ ఆత్మతో నింపబడుతున్నావు? నీ పిల్లలని ఏ ఆత్మతో నువ్వు పెంచుతున్నావు? పరిశీలన చేసుకో. ప్రభువారు చెప్తూ ఉన్నారు, ఇది వాదోపవాదములు వాదుకొనుటకు, పెళ్లి చేసుకొనుటకు, విందులు చేసుకొనుటకు, ఆనందించుటకు సమయము కాదు అంటున్నాడు దేవుడు. కడవరి దినాలలో ఉన్నాం. ఇవన్నీ రాకడ సూచనలు కాదా? మీరు యూట్యూబ్లో చూసుంటారు. బ్యాంకాక్లో ఏమొచ్చింది మొన్న రీసెంట్గా? ఎంత భయంకరమైన భూకంపం, ఎంతమంది చనిపోయారు. ఇవన్నీ పట్టించుకోరు. పక్కింట్లో ఏం జరిగింది, ఎదురింట్లో ఏం జరిగింది, ఇక్కడ ఎందుకు ఈ కార్యము జరుగుతుంది, అక్కడెందుకు ఈ కార్యము జరుగుతుంది, ఇవేనా నీ జీవితంలో? ఇంకా ఈ లోకములో ఉన్న ఆ బుద్ధిని మానుకోలేవా? ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడు. ప్రభువు రాకడకి సూచనలు ఎన్ని జరుగుతున్నాయో చూడు సంగమా. ఎక్కడ నీ సిద్ధపాటు, ఎక్కడ నీ భక్తి? ఎందుకు దురాత్మకి చోటిస్తున్నావు? ఎందుకు చీకటికి శక్తులకి నువ్వు చోటిస్తున్నావు? ప్రియ సంగమా, ఈరోజు దేవుని పక్షంగా యుద్ధము చేయవలసిన సౌలు దేవుని బిడ్డ మీద యుద్ధం చేస్తానికి పోతున్నాడు. అభిషేకించబడిన బిడ్డ మీద యుద్ధం చేస్తానికి పోతున్నాడు. నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? ఎవరి మీద యుద్ధములు ప్రకటిస్తున్నావు? పరిశీలన చేసుకో. దేవుని పక్షంగా పోరాడదాం, సువార్త పక్షంగా వెళదాం. ప్రియ సంగమా, ఈరోజు మనల్ని దేవుడు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంతేకాదండి, మనము 7వ విషయాన్ని మనం చూసినట్లయితే, సౌలులో దయ్యం పట్టిన వ్యక్తి ఒకప్పుడు దేవుని ఆత్మతో నింపబడి ఆ రాజ్యములో ఉన్నటువంటి సోద చెప్పేవాళ్ళని, మంత్రగాళ్ళను, అక్కడ ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నింటినీ కూడా త్రోసేశాడంట. మొత్తాన్ని త్రోసాడు. ఏ ఆత్మతో నింపబడినప్పుడు? దేవుని ఆత్మతో. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు లోకాన్ని నువ్వు పెంటతో సమానంగా ఎంచుకున్నావు. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు లోకమునకు నీకు పొత్తు లేదని తీర్మానం తీసుకొని బాప్టిసం తీసుకున్నావు. ప్రభువే నా రక్షకుడు, ఆయన కొరకే నేను బ్రతుకుతాను, ఆయన కొరకే
నేను జీవిస్తానని క్రీస్తు రక్తము చేత కడగబడ్డావు. కానీ ఉదయం లెగిచింది నిద్రించే వరకు ఎవరి కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావు? ఎవరి కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నావు? ప్రియ సంగమా, ఒకప్పుడు తీసేసినటువంటి వాటిని మరలా వెనక్కి వెళ్ళిపోయాడంట సౌలు వెనక్కి తీశాడు. చూడండి, విడిచిపెట్టిన అసహ్యమైన వాటిని తిరిగి వెంబడించినట్లుగా చూస్తూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల యొక్కతే ఉన్నదని అతనితో చెప్పిరి. ఏమండి, ఎంత భయంకరమైన పరిస్థితి! దెయ్యం పట్టిన వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈరోజు నువ్వు దేవుని ఆజ్ఞలను పాటించకుండా, దేవుని పని చేయకుండా, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించకుండా వెనకంజ వేస్తున్నావు అంటే ఏ ఆత్మతో నింపబడ్డావో నీకే పరిశీలన చేసుకోమని ప్రభు అప్పగిస్తూ ఉన్నాడు. నీకే అప్పగిస్తున్నాడు. ప్రియ సంగమా, పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు మరణములో కూడా వెనకంజ వేయలేదు. గొప్ప సవాలుకరమైన భక్తి జీవితాన్ని జీవించారు. ఆనాడు స్టెఫెను క్రీస్తుని చూపిస్తే, స్టెఫెను మరణములో క్రీస్తుని చూపించాడు. ఈరోజు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ప్రభువుని మనం చూస్తున్నాం. ఆయన మరణంలో, ఆయన మాటల్లో, ఆయన మరణంలో, ఆయన పోరాటంలో ప్రభువుని మనం చూస్తూ ఉన్నాం. నీలో ఏం చూస్తూ ఉన్నారు? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈరోజు పేతురు రాసిన 2వ పత్రిక 2:22 అంటూ ఉన్నాడు, కుక్క తన వార్తికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. కుక్క మరలా ఏం తినిద్దంటండి? కక్కిన దాన్ని. పందిని నువ్వు శుభ్రంగా కడిగితే అది మరలా ఎక్కడికి పోతుందండి? బురదలోనికే వెళ్ళిపోతుంది. విడిచిపెట్టిన వాటిని ఎందుకు మళ్ళా వెంబడిస్తున్నావు? విడిచిపెట్టిన సినిమాలు, విడిచిపెట్టిన సీరియళ్ళు, విడిచిపెట్టిన బూతులు, విడిచిపెట్టిన కోపము, విడిచిపెట్టిన అపవిత్రమైన జీవితం, విడిచిపెట్టిన వ్యభిచార జీవితం, విడిచిపెట్టిన ప్రతి లోక సంబంధమైన ఆచారములను విడిచిపెట్టి అప్పుడప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? అప్పుడప్పుడు ఎందుకు వాటిని వెంబడిస్తున్నావు? అది దురాత్మ కాదా? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం చెప్తూ సోదరుల దగ్గరికి ఒకప్పుడు సోద వద్దు అని తీసేశాడు. ఇప్పుడు ఎవరి దగ్గర చెప్పించుకోవడానికి పోతున్నాడు? సోది వాళ్ళ దగ్గరికి పోతున్నాడు. సమూయేలు మొదటి పత్రిక 15:23 అంటాడు, తిరుగుబాటు చేయట సోద చెప్పుటయను పాపముతో సమానము అంటున్నాడు. ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నావో పరిశీలన చేసుకో. చివరికి దయ్యం పట్టిన ఆ వ్యక్తి తనకి తానే హాని చేసుకొని, తనను తానే పొడుచుకొని చనిపోయినట్లు చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. 31:4. సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు ఏమైపోయాడంట? మరణమాయను. ఎవరు సంపల, వాళ్ళ చేతులు ఎందుకులే సచ్చేదని చెప్పి ఈయనేనే ఏం చేశాడో తెలుసా? కత్తి పెట్టి. అంతే. దయ్యం పట్టిన వాళ్ళు ఎదుటోళ్ళన్నా సంపాలి, వాళ్ళన్నా సావాలి. ఎదుటోళ్ళన్నా తిడుతుంటారు, లేకపోతే వాళ్ళన్నా తిట్టుకుంటుంటారు. అర్థమవుతుంది అనుకుంటా. ఎదుటోళ్ళ మీద కోపడతారు, లేకపోతే వీళ్ళ మీదే కోపం తెచ్చుకుంటారు. వీళ్ళ జీవితం మీద వీళ్ళ మీదకే అసహ్యం, కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని దయ్యం పట్టిన లక్షణాలు! ప్రియ సంగమా, ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎఫెసీ 4:27 అంటున్నాడు, అపవాదికి మీరేమి ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. 7వ వచనంలో అంటాడు యాకోబు 4:7, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమవుతాడంట? పారిపోతాడు. మరి పారిపోయేటట్లు చేస్తావో దేవునికి లోబడి, లేక మరణానికి అనగా పాతాళానికి వెళ్ళిపోతావో పరిశీలన చేసుకో. ఒక తండ్రి దయ్యం పట్టిన తన కుమారుణ్ణి ఎక్కడికి తీసుకొచ్చాడంట? ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చాడు. ప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, ప్రభువు ప్రార్థన చేసినప్పుడు, అతని అపనమ్మికను తీసివేసి ప్రార్థన చేసినప్పుడు అతనిలోకి ఏమొచ్చింది? స్వస్థత వచ్చినట్లుగా చూస్తున్నాం. దయ్యం అతన్ని విడిచిపోవటాన్ని చూస్తున్నాం. ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని సన్నిధికి వచ్చావు. మరి సౌలులాగా నిన్ను నీవు ఈ లక్షణాలతో కలిగి ఇలానే వెళ్ళిపోతావో, లేక నాలో ఉన్న ఆ చీకటి, ఆ లక్షణాలని, ఆ దురాత్మ లక్షణాలని నాలో నుంచి తొలగించు ప్రభువా అని ఏడిచి కన్నీటితో వాటిని కడుక్కుంటావో నీ ఇష్టం. దేవుడైతే మనల్నందరినీ ఆయన ఆత్మతో నింపాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చు. మనం ఎవరి పిల్లలం అంట? దేవుని పిల్లలం.
ఏ ఆత్మతో నింపాడంట? దేవుని ఆత్మతో. రోమా 8:16 అంటాడు. మరి దేవుని ఆత్మతో, దేవుని స్వరూపంలో చేయబడిన నీవు దురాత్మకి ఎందుకు చోటిస్తున్నావు? ఆయన ఆజ్ఞను మీరి అతిక్రమించి పాపము చేసి దురాత్మకి చోటిచ్చి ఎంత క్రూరమైపోయారు. అలాంటి జనులు కాదా ఇప్పుడు ఇక్కడ? అలాంటి వారు కాదా సేవకుల మీద దాడి చేస్తున్నవారు? దురాత్మ సౌలు దయ్యపు ఆత్మతో నింపబడినట్లు దయ్యముతో నింపబడుతూ ఉన్నారు. దుర్బోధలు, బూతులు, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. అరే, ఒక గొర్రె చచ్చిందిరా. వాళ్ళ గొర్రె ఎవరు చచ్చారంట? ఒక గొర్రె చచ్చిందిరా. నిజమే, గొర్రెలు కాబట్టే మౌనంగా అనే మాటలను హింసించే వాటిని సహిస్తున్నారు దేవుని బిడ్డలు. ఒక భార్య మారు మనసు లేని భర్త దగ్గరే సహించింది ఎన్నో మాటల్ని. ఒక భర్త తిరుగుబాటు చేసేటువంటి భార్య దగ్గర కానివ్వండి, ఎక్కడైనా సహిస్తాడు. మారు మనసు పొందాడు కాబట్టి ప్రభువు నామములో ఒక గొర్రెగా బిడ్డలు పెడుతున్న బాధల్ని తల్లిదండ్రులు సహిస్తారు. ఒక గొర్రెగా దేవుని బిడ్డలుగా సంఘము సహిస్తుంటుంది. దేవుని నామములో సేవకులు సహిస్తుంటారు, దేవుని బిడ్డలు సహిస్తుంటారు. నిజమే, గొర్రెలమే, పొట్టేళ్లము కాదు, తిరుగుబాటు చేసేవారము కాదు. ఎందుకంటే మన తండ్రి గొర్రె, మన ప్రభువు గొర్రె. సహించాడు, ప్రాణము పెట్టినంతగా సహించాడు. సంగమా, ఈరోజు ప్రాణము పెట్టినంతగా పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు సహించారు. ఈరోజు మరి నీ పరిస్థితి ఏమిటి? సౌలు దురాత్మతో నింపబడినట్టు ఆ దురాత్మని ఇంటికి మోసుకొని వెళతావా? ప్రభు పాదాలు పట్టుకొని బాగుపడతావో పరిశీలన చేసుకో. ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ బ్యాంకాక్లో వచ్చినట్లు ఎంతసేపు, అది ఎన్ని సెకండ్స్ వచ్చింది? జస్ట్ 2 సార్లు వస్తేనే ఎంతమంది నష్టపోయారు. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? మన పరిస్థితి ఏంటి? మొన్నటిదాకేమో అమెరికా అటు సైడ్ చూస్తే భయంకరమైన తుఫానులు, భయంకరమైన బీభత్సం జరుగుతూ వచ్చింది. ఎక్కడ చూసినా మరణ నష్టం, జన నష్టం, ప్రాణ నష్టం చెప్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎలా నిలబడతావో నీవే పరిశీలన చేసుకో. ఈ చివరి దినాల్లో దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని ఆత్మతో నింపబడిన దావీదు వలె ఉంటావో. దావీదులో కూడా పొరపాటు ఉందండి, కానీ దేవుడు చెప్పగానే ఆయన ఆజ్ఞకి లోబడ్డాడండి, సరి చేసుకున్నాడండి. అందుకే దేవుడు దేవుడు ఆత్మతో నింపబడినట్లుగా దావీదును చూస్తూ ఉన్నాం. సౌలు సరి చేసుకోవాలా దేవుడు తరుణం ఇచ్చినా కూడా. అందుకే దురాత్మ అతనిలో పనిచేసిన విధానాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఎలాగున్నామో పరిశీలన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రభువు సన్నిధిలో మనల్ని మనము పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనము ఈరోజు మనం ఎలాగా ఉన్నామో పరిశీలించుకుందాము. ఇదిగో, నీతిమంతులైనటువంటి వారు ఎత్తబడుతూ ఉన్నారు. నీతిమంతులైన వారు హతసాక్షులైపోతూ ఉన్నారు. నిజమైన భక్తి చేయించు, వాక్య జ్ఞానము కలిగి ప్రభువు పక్షముగా పోరాడుతున్న వారు వెళ్ళిపోతూ ఉన్నారు. నీ పరిస్థితి ఏంటి? దేవుని ఆత్మతో నింపబడి కీడు అనుభవిస్తావా, లేక దురాత్మతో నింపబడి కీడు చేస్తావా? సౌలు ఒకప్పుడు మేలు చేసిన సౌలు, ఒకప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన సౌలు దేవుని ఆజ్ఞను మీరి తన జీవితంలో దయ్యపు ఆత్మను తెచ్చుకున్నాడు. ఒకప్పుడు సౌలు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ప్రవక్తలలో ఉన్నాడా? సౌలు కూడా ప్రవక్త అని చెప్పిన ప్రజలే దయ్యపు లక్షణాలను చూసి భయపడిపోయారు. ఒకప్పుడు నువ్వు నీ కుటుంబములో, సంఘములో, సమాజంలో ఒక దేవదూత వలె కనపడ్డావు ప్రభువుని ఎరిగిన కొత్తలో. ఇప్పుడు అపవాదికి చోటిచ్చి ఎలా కనిపిస్తున్నావు నువ్వు పరిశీలన చేసుకో.